ఓకే, ఇప్పుడు చూడండి రైట్ హ్యాండ్ సైడ్ మనకి చూడండి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. రైట్ హ్యాండ్ సైడ్ మనకి కాస్ కానీ సైన్ కానీ ఈ పవర్ ఎక్స్ ఉంటే కానీ ఎలా ఉంటే చేసుకోవాలని చెప్పాం. ఇక్కడ చూడండి సైన్ ఇంటూ సైన్ ఉంది, సైన్ ఇంటూ సైన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? ఇలా ఉన్నప్పుడే ట్రిగ్నోమెట్రీలో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ చేసుకోవాలంటే చూడండి ఇంపార్టెంట్ ఇది. మనకి 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఏంటంటే sin a minus b, sin a plus b plus sin a minus b అనుకోండి. ఆన్సర్ వచ్చి 2 sin a cos b, 2 sin a cos b, sin a plus b plus sin a minus b అంటే 2 sin a cos b, sin a plus b minus sin a minus b, minus sin a minus b అంటే ఆన్సర్ వచ్చి 2 cos a sin b, 2 cos a sin b. cos a plus b plus cos a minus b, cos a plus b plus cos a minus b is equal to 2 cos a cos b, 2 cos a cos b. cos a plus b, cos a plus b minus cos a minus b అనుకోండి, minus cos a minus b or ఫస్ట్ ఇది రాసుకున్నాం అనుకోండి cos a minus b మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే నాకు 2 sin a sin b వస్తుంది, 2 sin a sin b వస్తుంది. ఫస్ట్ ఏ మైనస్ బితో మైనస్ చేసినప్పుడు 2 sin a sin b వస్తుంది, లేదంటే సింపుల్గా మైనస్ 2 sin a sin b వస్తుంది, 2 sin a sin b. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది మనకి sin x ఉంది, ఓకే, sin 2x ఉంది, sin x ఉంది, sin 2x అంటే ఎలా ఉంది మనకి రెండు సైన్లే ఉన్నాయి అంటే ఈ ఫార్మాట్ వాడాలి, ఇది వాడుకోవాలి cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంటే మనము డైరెక్ట్గా మన ఫార్ములా మన మెథడ్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోలేము, మల్టిప్లై ఉండకూడదు. కాబట్టి దాన్ని ఏదో ఒక ఫార్ములాలో వాడి దాన్ని విభజించుకోవాలి, ప్లస్ మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చూడండి కన్సిడర్ చెప్తాను, నేను కన్సిడర్ 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 ఆర్హెచ్ఎస్ ఏముంది నాకు ఇక్కడ sin x ఇంటూ sin 2x, sin x ఇంటూ sin 2x ఉంది. దీన్ని ఏం చేసుకోవాలి, నేను ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, దీన్ని కంపల్సరీ విభజించుకోవాలి. కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాను. చూడండి 1/2తో డివైడ్, 2తో మల్టిప్లై. అప్పుడు ఏమొస్తుంది నాకు ఇది 2 sin a sin b, 2 sin a sin b. ఫార్ములా వచ్చి cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b అంటే ఏమవుతుంది నాకు 1/2 ఇంటూ cos of a minus b minus cos of a plus b minus cos of a plus b అంటే ఆన్సర్ వచ్చి 1/2 ఇంటూ x minus 2x అంటే ఏమొస్తుంది నాకు మైనస్ x. కాస్లో మైనస్ అండ్ ప్లస్ అని ఒకటే కాబట్టి సింపుల్గా నేను cos x రాసుకుంటా, cos x మైనస్ cos 3x, x plus 2x అంటే cos 3x, x plus 2x అంటే cos 3x. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా రాసిన చూడండి, క్వశ్చన్ ఇప్పుడు చూడండి d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos x మైనస్ 1/2 ఇంటూ cos 3x, 1/2 ఇంటూ cos 3x అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకు మనకి సపరేట్గా ఉంది. కాస్ ఉంటే ఏం పెట్టుకోవాలి మనం, d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను పిఐ చేస్తాను నేరుగా, సో ఐ విల్ డూ పిఐ పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. ఫస్ట్ ఇది తీసుకుందాం చూడండి ఏమొస్తుంది ఇక్కడ మనకి cos ax కదా, cos ax కదా, అప్పుడు ఏ ఎంత వస్తుంది నాకు -1. పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది నాకు y ఈజ్ ఈక్వల్ టు 1/2 cos x బై -1 స్క్వేర్ ప్లస్ 1. ఎందుకు -1 స్క్వేర్ ప్లస్ 1, కానీ ఇది ఏమవుతుంది నాకు 0 అయితే ఏం చేసుకోవాలి, క్వశ్చన్ చూసుకోవాలి. క్వశ్చన్లో ఏముంది కాసా, క్వశ్చన్లో కాసా. సింపుల్గా ఏమవుతుంది నాకు x/2a sin ax అవుతుంది, x/2a sin ax అవుతుంది. అంటే ఏమొస్తుంది నాకు x/2 ఏ అంటే 1 కదా, కాబట్టి sin x/2 sin x. ఇంకా దీనికి తీసుకున్నాం అనుకోండి సింపుల్గా ఇది వస్తుంది అనమాట, 0 కాదు ఇది. అప్పుడు ఏమవుతుంది నాకు 1/2 cos 3x బై d స్క్వేర్ ప్లస్ అంటే d స్క్వేర్ అంటే ఏంది ఇక్కడ మైనస్, d స్క్వేర్ అంటే ఏమొస్తుంది a స్క్వేర్, d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ పెట్టుకోవాలి, d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 3, కాబట్టి -3 స్క్వేర్ అంటే -9 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది నాకు ఇది 1/2 cos 3x, 1/2 cos 3x బై -8, 1/2 cos 3x. సో ఇది ప్లస్ ఇది అయిపోతుంది మనకి. ఫస్ట్ ఇలా ఉంటుంది ఈ స్టెప్, ఓకే రైట్.